ఈ మధ్యనే మనకందరికీ అందుబాటులోకి వచ్చిన కొత్త వ్యాక్సిను ఆర్ఎస్వి వ్యాక్సిన్. ఆర్ఎస్వి అంటే రెస్పిరేటరీ సిన్జిషియల్ వైరస్. ఈ రెస్పిరేటరీ సిన్జిషియల్ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఉంటాయి. కాకపోతే పెద్ద వయసు వాళ్ళల్లో బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువైన వాళ్ళల్లో, బాడీ ఇమ్యూనిటీ తక్కువ కావడం అనేది 60 సంవత్సరాల పైన పడిన వాళ్ళల్లో ఉంటుంది. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ ఏవైనా ఉన్నట్లయితే అది కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూరు, లివర్ డిసీజెస్, సిరోసిస్ కానీ, లివర్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను ఆర్ డయాలిసిస్, క్యాన్సర్లు, క్యాన్సర్ ట్రీట్మెంట్లు, ఇలాగా బాడీ ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ని రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ ఆర్ఎస్వి అనే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎస్వి వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళల్లో వచ్చే ప్రమాదాలు ఏమిటి? ముఖ్యంగా కొంతమందిలో ఫ్లూ లాంటి సిమ్టమ్స్ రావటం, సివియారిటీ రావటం, అదేవిధంగా మరికొంతమందిలో ఆల్మోస్ట్ కోవిడ్కు వచ్చిన లక్షణాలు ఈ జబ్బుల్లో కూడా కొంతమందిలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదం రాకుండా, అలాంటి డేంజర్స్లో మనం పడకుండా ఉండాలి అని అంటే ఈ వ్యాక్సిన్ ఒకసారి మనం తీసుకుంటే ఆ డేంజర్స్ లేకుండా ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్లో ముఖ్యంగా 32 నుంచి 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఆ వ్యాక్సిన్ వల్ల వచ్చే యాంటీబాడీస్ పుట్టబోయే బిడ్డకి 6 నెలల వరకు కూడాను ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎంతో అవసరమైన వ్యాక్సిన్.